టైం 9 అవుతుంది. నా బ్రేక్ఫాస్ట్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మండే మెనూ మ్యామ్, మీరు చెప్పినట్టే. ఇప్పుడు చూపిస్తాను నీ మార్నింగ్ గుడ్డా లేక కాదా అని. ఏయ్, ఎంత స్వీట్గా ఉంది. నీకు తెలీదా నాకు షుగర్ ఫ్రీ అని ఇష్టమని? ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. నువ్వు స్టార్టింగ్లోనే నా మూడ్ ఆఫ్ చేసావు. ఈరోజు ఇంటికి గెస్ట్ రాబోతున్నారు. వాళ్ళ భోజనానికి, వాళ్ళు ఉండడానికి అన్నిటికీ ఏర్పాట్లు చేసేశారు కదా. టైం 10 అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యమైన పనే. వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చే టైంని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఫోన్ వచ్చేసింది. హలో హలో రూపాలి మేడం, నేను అవంతిక సెక్రటరీ సోనాలి మాట్లాడుతున్నా. యాక్చువల్లీ నాకు ఒక విషయం తెలియాలి. మీరు ఎప్పుడొస్తున్నారు? సోనాలి, ఐఎమ్ సో సారీ. ఈరోజు నేను రాలేనని అవంతికతో చెప్పు. ఏంటి, ఈరోజు మీరు రాలేరా? నేను పిలిచానా? నీ దగ్గర వేరే ఆప్షనే లేదు రూపాలి. సారీ అవంతిక, నా అమ్మకి ఒళ్ళు బాగలేదు, నేను రాలేను. కానీ నువ్వు చింతించకు, రావడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అక్కడికొస్తాను. నువ్వు చేసిన పనికి నిన్ను వదిలిపెట్టను. నువ్వు నాకు చాలా చెడు చేశావు. ఈరోజు ఆ రోజు వచ్చింది. నేనిచ్చే శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. దిస్ ఈజ్ రూపాలి, అవంతికాకి చిన్న వయసు ఫ్రెండ్. ఆయన చిన్న వయసు ఫ్రెండ్షిప్ని ఎవరు సీరియస్గా తీసుకోలేరు. అందుకే అవంతిక రూపాలిని మోసం చేసింది. అవంతిక, నా చేతులతో ఎందుకు ఇలా చేయించావు? నా మొత్తం కుటుంబం తినే తిండిలో నేనే మొత్తం ముందు కలిపి పెట్టేలా చేశావు. నా చేతులతో అందరూ చనిపోయేలా చేశావు. దేని గురించి ఎందుకు నాతో చెప్పలేదు? అందరినీ చంపాలని చూసావా? ముందే నీతో చెప్పుంటే నేను చెప్పిన పని నువ్వు చేసుండేదనివా? నీ గొంతుని తగ్గించి మాట్లాడు. బయట మనుషులున్నారా? ఎవరి చెవులైనా పడితే నాకు జరిగేది జరుగుతుంది. నువ్వే తప్పించుకోలేవు. చిన్న వయసు నుంచి ఫ్రెండ్స్లో ఇలా చేస్తావా నువ్వు? అసలు నిన్ను నేను క్షమించలేను. నువ్వు చేసిన ఈ పనులను నేను మర్చిపోలేను. నేను ఎంత పెద్ద పార్టీ పెట్టున్నానో, కానీ ఆవిడికి ఒంట్లో బాగోలేదట. మ్యామ్, ఈరోజు స్పెషల్ ఏంటి? నోరు మూసుకో. నువ్వు అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకో. వెంటనే రోహిత్కి కాల్ చేయి. సోనాలినా? సోనాలి, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. ఎందుకంటే నేను ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. నేనే నిన్ను తర్వాత కాల్ చేస్తాను. రోహిత్ సార్, యాక్చువల్లీ ఒక విషయం తెలుసుకోవడానికే కాల్ చేశాను. మీరు ఎన్ని గంటలకు వస్తారు? అది అవంతిక మేడం అడుగుతున్నారు. అలాగా, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నానని నువ్వు చెప్పేసాయి. ఒక వారం తర్వాత వస్తాను, సరేనా? ఫోన్ ని స్పీకర్లో ఆన్ చేయి. సోకలు చెప్తున్నాడా? స్పీకర్ ఆన్ చేయి. సరే. రోహిత్,
నువ్వు నాకు చేసిన విషయానికి పగ తీర్చుకునే టైం ఇప్పుడే వచ్చింది. కానీ పర్వాలేదు, ఇవాళైనా రేపైనా ఏ రోజైనా పర్వాలేదు. నేను నా మొత్తం లెక్కని పూర్తి చేస్తాను. దిస్ ఈజ్ రోహిత్, అవంతిక వాళ్ళ పెద్దాయన కొడుకు. జైల్లో ఉండేవాడు. ఎవరు మోసం చేశారని అడగండి. అవంతిక డ్రగ్స్లో వీడు ఇరుక్కున్నాడు. 5 సంవత్సరం జైల్లో ఉన్నాడు. అవంతిక, ఇప్పుడు మన కుటుంబంలోనే నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు, ఎందుకంటే నువ్వే నా ఆధారం. నేను అసలు ఏం చేయలేదు, నన్ను ఇరికిస్తున్నారు. అవంతిక, నన్ను ఇలా చేసేది ఎవరో నీకు తెలుసా? రోహిత్, ఎవరు ఇదంతా చేస్తున్నారని నాకెలా తెలుస్తుంది రోహిత్? నువ్వు మంచి దారిలో జీవించుండాల్సింది. కానీ రోహిత్, నిజం చెప్పనా, నేను తలుచుకుంటే నాకు బాధగా ఉంది, దిగులుగా కూడా ఉంది. కానీ నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. లేదు అవంతిక, నువ్వు లోపల జాగ్రత్తగా ఉండు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకూడదు అవంతిక. అవును, అతను ఏం పని చేస్తున్నాడు? మీటింగ్ అటెండ్ చేస్తున్నాడా? మేడం, సారు పార్టీకి రాలేదు. మనం పార్టీకి ఎంత ఏర్పాటు చేసాం? అట్లా అంటే క్యాన్సిల్ చేసేద్దామా? ఎప్పుడైనా అవంతిక ఎవరైనా పిలిస్తే వాళ్ళు వచ్చే తీరాలి. సోనాలి, ఆ డాక్టర్ మాన్వి. హరరే, ఆ డాక్టర్ మాన్వి నాకు కాల్ చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. హలో మాన్వి. హలో డాక్టర్ మామ్ని ఎమర్జెన్సీ వార్డ్కి త్వరగా రండి. నిజానా వర్తిక? నేను పార్టీకి రాగలనా రాలేనా నాకు తెలీదు. అది హాస్పిటల్లో ట్రామా వార్డులో ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. సో నేను వెంటనే సర్జరీ స్టార్ట్ చేయాలి. అందువల్ల డాక్టర్ మామ్ని ప్లీజ్ కాస్త త్వరగా రండి. వస్తాను. నా లిజన్ అవంతిక, నేను వెళ్ళి తీరాలి. కానీ వెళ్లే ముందు నేను మళ్ళీ నీ దగ్గర ఒక విషయం అడుగుతాను. అవంతిక, ఆ రోజు నా కూతురుతో ఏం జరిగింది అవంతిక? నేను తలుచుకుంటే మర్చిపోలేకపోతున్నా. మాన్వి, ఒకటే నువ్వు ఇక్కడికి రాలేదు. ఎప్పుడు చూసినా ఒకే ప్రశ్న అడుగుతూనే ఉన్నావు. ఇలా చూడు, మీ అమ్మాయికి ఏం జరిగిందో అనేది నాకు అసలు ఏమీ తెలీదు. ఓకే, కానీ ఇప్పుడు నేను వెంటనే వెళ్ళాలి. వెనక నన్ను అందరూ పిలుస్తున్నారు, సర్జరీకి నేను వెళ్ళాలి. మాన్వి, ఒకరు పేషెంటా, ఇంకొకటి మీటింగా? అందరూ సాకులు చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. అందరూ అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు అవంతిక. నిన్ను విడిచిపెట్టేదే లేదు. దిస్ ఈజ్ డాక్టర్ మాన్వి. తన ఫ్యామిలీని చంపింది మాన్వి అనే రిపోర్ట్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఈ రోజు అవంతిక జైల్లో ఉండేది. అయినా డాక్టర్ మాన్వి కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారు. అందుకే నకిలీ రిపోర్ట్ని వాళ్ళిచ్చారు. అందుకే అవంతిక కేసు నుంచి బయటకొచ్చింది. అవంతిక, ఎందుకని నువ్వు ఇలా చేసావు? నా కూతుర్ని ఎందుకని నువ్వు కిడ్నాప్ చేసావు? చెప్పాలంటే నేను నీకు శిక్ష పడేలా చేసేదాన్ని కాదు. సరే, ఇలా చూడు అవంతిక, నేను కోర్టుకొచ్చి కొట్టి మాట్లాడతాను. ఫ్యామిలీ మర్డర్కి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను. నా కూతుర్ని రక్షించు. ఇలా చూడు, నా కూతుర్ని ఏమీ చేయకు. దయచేసి నా కూతుర్ని వదిలే. మానవి, నన్ను నమ్ము, నేనేం చేయలేదు. నిజమే చెప్తున్నాను, నన్ను నమ్ము మానవి. నేనెందుకు ఇలా చేస్తాను? అంతేకాకుండా నాకు బాగా తెలుసు నువ్వు నన్ను కాపాడతావని. నాకు ఈ విషయం తెలుసు. నేను ఇలా చేస్తాను, నువ్వెలా అనుకుంటున్నావు? నేనే షాక్లో ఉన్నాను. మానవి, నాకు తెలిసి మన మీద ఎవరో కావాలని ఇలా చేస్తున్నట్టున్నారు. మానవి, నువ్వు దేనికి దిగులు పడకో, నువ్వు దేనికి బాధపడకో. ముందు ఈ కేసుని పూర్తి కానీ మనిద్దరు కలిసి మీ అమ్మాయిని వెతుకుదాం. నిజంగానే నన్ను నమ్ము ప్లీజ్. ఇది నిజంగానే ఇది అతనే ఫోన్ చేస్తున్నాడు. ఇది నాకివ్వు. హలో, ఇలా చూడు, నువ్వెవరనే నాకు తెలీదు.
కానీ ఆ పసిపిల్లని వదిలేసి అది నీకేం ద్రోహం చేసింది? చెప్పేది విను, వదిలేయి. హలో హలో, నేను చెప్పేది విను ప్లీజ్. హలో, ఫోన్ కట్ చేసాడు. డాక్టర్ మన్వి, ఆ కిడ్నాపర్స్ మీ అమ్మాయిని మత్తు మందు డెస్ట్రాల్ మందుని ఇచ్చారు. అది ఓవర్ డోస్ అవ్వడం వల్ల బిడ్డ చనిపోయింది. ఏంటి? డాక్టర్ మాన్వి కూతురు ఇంటికి మళ్ళీ రాలేదు. ఎలాగొస్తుంది? కిడ్నాప్ చేసిన వాళ్ళందరూ ఎక్కువ క్లోరోఫామ్ని ఇచ్చారు. తను పావం దేవుడి దగ్గర వెళ్ళింది. ఆ రోజు డాక్టర్ మాన్వి ఒక నిర్ణయం తీసుకుంది. పగ తీర్చుకోవాలని అనుకుంది. అందరూ ఒకటయ్యారా? నాకు బుద్ధి లేదనుకుంటున్నారు. మీకెలా మేడం తెలుసు? ఎందుకంటే వీళ్ళందరికీ ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఎవరు? విశాల్, నా 4వ వియ్యంకుడు. దీంతో తనని పొడి చేస్తాను. హలో, ఎవరు కావాలి? నేను నయనతార మాట్లాడుతున్నాను. ఎవరు నయనతారా? కానీ ఇది విశాల్ సార్ నెంబర్ కదా. ఆయన్ని మాట్లాడమని చెప్పండి. సోనాలి కాల్ చేసిందానండి. ఓ సోనాలి, నువ్వా? ఏమైంది? అది అవంతిక మేడం మీతో మాట్లాడాలంట. హాయ్ అవి, ఎలా ఉన్నావు? ఏంటి సడన్గా గుర్తు చేసావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకెందుకు నేను గుర్తొచ్చాను ఈరోజు? ఈరోజు నువ్వు ఇక్కడ రావాల్సింది కదా. అదా అవి, ఈరోజు అవ్వదురా. ఓ కాంట్రాక్ట్ దొరికింది, ఈరోజే చంపాలి. అబద్ధం చెప్పక విశాల్. వెళ్ళి తీరాలి. వచ్చే వారం కలుస్తాను. ఈ కత్తిని యూజ్ చేయడానికి నువ్వే నన్ను ఫోర్స్ చేసావు. ఇంకా చాలు, నీ మెడని ఈ కత్తితో పొడుస్తాను. దిస్ ఈజ్ విశాల్. ఈడి ఫేస్ చూస్తేనే మాకు తెలిసిపోతుంది ఇతను ఒక అంతకుడని. డబ్బు కోసం ప్రజల్ని హత్య చేస్తాడు. అయినా వీడు అవంతిక దగ్గర ఓడిపోయాడు. ఎందుకంటే వీడు అవంతిక దగ్గర చాలా ఇరుక్కున్నాడు. ఇదంతా ఏంటి? నువ్వు రికార్డ్ చేసావా? అవును, నువ్వేమనుకుంటున్నావు? నేను నీలాంటి వాడిని ఎప్పుడు చూసినా డబ్బిచ్చి పోషిస్తూ ఉంటానా? ఇక మీదట నీకు నా నుంచి ₹1 కూడా దొరకదు, సరేనా? నాకు నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. ఇక్కడే నేను కాల్చి పడేస్తాను. నువ్వేమన్నా నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? ఈ టేప్స్ చాలా కాపీస్ ఉన్నాయి. నేను చనిపోతే చాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. చివరికి నువ్వు నాకు బానిసలాగే ఉండాల్సి ఉంటుంది, అది కూడా ఫ్రీగా. నీ మెడని నేను కోసిస్తానే. నన్ను అడుగుతుంది వస్తానా రానా అని. మన అందరూ ఇక్కడ కలిసి ఉన్నట్టు అవంతికకి తెలీదు. అంతేకాకుండా మనందరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అది కాకుండా ఈరోజు దాన్ని మనం చంపబోతున్నాం. ఫైనల్ గా వద్దు, ఈరోజు మనం ఏది చేయలేము. ఈ రోజు రాత్రికి దీన్ని చంపొద్దు. కానీ ఎందుకు ఇంత ప్లాన్ చేసావు? అది ఏమవుతుంది? ఏంటి ప్లానింగా? ఉండనివ్వు, మనం ఛాన్స్ తీసుకోలేము. కాస్త వెయిట్ చేద్దాం. ఈరోజు మనం చంపకూడదు. లేదో ఈరోజే అవగొట్టాలి.
నలుగురు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు హత్య చేయాల్సిందే. ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది. కాస్త ఫాస్ట్గా నడవచ్చుగా, మేడం కోప్పడతారు. మేడం మీ టిఫిన్. మేడం వెళ్ళు, తలుపు తెరువు. నువ్వు తీ. నేను తెరవను, నాకు ఇప్పుడే భయం వేస్తుంది. భయపడదు, నేను చూసుకుంటాను. వెనకాలకి వెళ్ళు. మ్యామ్ ఏంటి నేల మీద పడుకుని ఉన్నారు? ఏదో తప్పు జరిగింది. మ్యామ్ ఏంటి? మేడం టీ. చాలా ఎస్ మ్యామ్. సరే వెళ్ళు. సరే, ఆ రూమ్లో ఆ టైంలో ఎవరో ఉన్నారు, వాళ్ళు ఇది చేసుండొచ్చు. కానీ అవంతిక దగ్గర ఇవన్నీ జరిగేటప్పుడు తను హెల్ప్ కోసం గట్టిగా అరుచుంటుంది కదా, కేకలు పెట్టుంటుంది. ఎవరికైనా తన అరుపు వినపడాలి కదా. లేదు సార్, ఏది వినపడలేదు. అరే, ఇంత రక్తం పోతున్నప్పుడు తనేమన్నా మౌనంగా ఉండుంటుందా? అదొచ్చి మ్యామ్ కి కీమోఫోనియా అనేది ఉంది. ఈమోఫీనియా? అవును ఫ్రెడీ, ఇది ఒక చిన్న జబ్బు. ఒక చిన్న గాయమైనా సరే ఆడటానికి టైం అవుతుంది. అవును సార్, అందువల్ల మేము షార్ప్ అయిన ఐటమ్స్ ని అక్కడ పెట్టము. దాంతోపాటు బయట నుండి ఫ్రూట్స్ కొన్నా కానీ కట్ చేసే వస్తాయి. సార్, ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేశారు. ఒక పని చేద్దాం, ముందుగా బంగ్లాని చెక్ చేద్దాం. అంతవరకు అభిజిత్, నువ్వు ఈ ఇల్లు మొత్తం కూడా చెక్ చేయి. ఖచ్చితంగా ఏదైనా వెపన్స్ దొరుకుతుంది. సార్, ఇక్కడ ఎవరు ఉండట్లేదు, ఎవరు నివసిస్తాం లేదు కూడా. దాంతోపాటు మీరు మేడం ని ఆ అవుట్ హౌస్ బయట కదా చూసింది. మరి మీరు ఎందుకని ఇక్కడ పని చేయటం నేర్పియొద్దు. అయ్యో, బుర్ర పిచ్చెక్కేస్తుంది. సార్ బయటికి వెళ్తున్నారు సార్. అతను ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం లేదు సార్, అక్కడ ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. సార్ ఇల్లు చాలా రోజుల నుంచి మూసుంటం వల్ల బూజు పట్టింది అంతే. సార్ మీకు డస్ట్ అలర్జీ కూడా వచ్చేస్తుంది. ఏంటి అసలు నీకేంటి సమస్య? సార్, అవంతిక మేడం ఎవరిని దీని లోపలికి వెళ్ళకూడదని చెప్పేశారు. అవును సార్. బట్ ఇప్పుడు మీ అవంతిక మేడం లేరు కదా. మేడం లేకపోతే ఏమవుద్ది? నేను మేడం యొక్క నిజాయితీ అయిన ఎంప్లాయీగా ఉన్నాను కదా. దాంతోపాటు నేను ఇప్పుడు కూడా ఆమె మాటే వింటాను. మరీ నిజాయితీ పరుల్లో నటించావనుకో, గోబ పగిలిపోతాయి. తప్పకా. మీరేంటి ఇక్కడ సార్? నేను లోపలికి వెళ్ళి చూస్తాను. సార్ వద్దు, తలుపు తెరవకండి. లోపల చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఫ్రెడీ, ఇది మరణానికి సంబంధించిన వల. అందుకే తలుపు తెరిచిన వెంటనే తాడు ట్రిగర్ అయింది. ఒక బాణంలాగా కత్తి దూసుకుంటూ వచ్చింది. గీసుకుంటూ వెళ్ళింది సార్. నా తలరాత బాగుంది, తప్పించుకున్నాను. మక్రన్, వీటన్నిటి వెనక నువ్వే ఉన్నావా? అందుకనే కదా నువ్వు మమ్మల్ని ఆపింది, లోపలికెళ్ళనీకుండా. ఇదేనా నీ ఏర్పాటు? సార్, ఫ్రెడీ సార్, మీరు బాగున్నారా? బాగుందా? ఏ శ్రేయ, ఈ టైంలో ఇప్పుడు నన్ను హత్య చేసేవాళ్ళు రూమ్లో. సార్, పైనున్న రూమ్లో 2 ట్రాప్స్ ఉన్నాయి. సరైన సమయంలో నేను కిందకి దూకేశాను, లేకపోతే... మై గాడ్, అప్పుడు 3 రూముల్లో కూడా ఒకే విధమైన సెటప్ చేసి పెట్టారు. నేను ఎక్కడికి వెళ్ళి దాచుకోవాలని నాకు తెలియలేదు. తప్పించుకోవడం కుదరదు. మర్యాదగా నోరు తెరిచి చెప్పో. సార్, తిను అవంతిక మేడం ఒక రోజు నుంచి ఈ రూమ్ వైపుకే నన్ను పంపించలేదు. అవును సార్, నిన్న రాత్రి శిల్ప కూడా ఇక్కడికి వచ్చింది. తర్వాత తను రాలేదు. నేను కూడా భయంలో ఏదీ అడగలేదు సార్. ఇప్పుడెందుకు నువ్వు మాట్లాడడం లేదో? బయట అవంతిక బాడీ ఉంది. ఇక్కడున్న 3 రూమ్స్లోనూ హత్య చేయడానికి ట్రాప్స్ ఉన్నాయి. అవంతిక మనసులో ఏముండింది? అవంతిక మేడం 4గురిని ఇన్వైట్ చేశారు. రూపాలి, రోహిత్, మాన్వి, అలాగే విశాల్.
సార్ వీళ్ళకి తెలుసు, కావాలంటే వీళ్ళని కూడా అడగండి, వీళ్ళకి తెలుసు. మంచిదైంది ఆమె దగ్గర నుండి ఎవరిక్కడికి రాలా. మేడం సార్ ముగ్గురిని చంపాలనుకున్నారు. ముగ్గురిని హత్య చేయాలని చూసారా? ఎందుకని ముగ్గురిని మాత్రమే? అది నాకు తెలీదు సార్. నేను జస్ట్ అవంతిక మేడం ఇచ్చే ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా అంతే. ఆ పని మనిషి శిల్ప రూమ్ లోపలికి వెళ్ళాలనుకుంది, అక్కడే చనిపోయింది. మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో ఒక అమ్మాయి చనిపోయింది, కానీ నువ్వు నిరపరాధం అంటున్నావు. శిల్ప బాడీ ఇప్పుడు ఎక్కడుంది? అది వచ్చి నేను శ్రేయ, ఈ నలుగురి డీటెయిల్స్ నువ్వు తీసుకో. ఇక్కడ షూ గుర్తులున్నాయి, మట్టిని తీసుకెళ్లారు. ఇక్కడ చూడండి సార్, కిటికీలు తెరిచున్నాయి కానీ గ్రిల్ కూడా లేదు. రాలేదు సార్, వచ్చింది. ఏంటి వచ్చిందా? అవును సార్, ఇక్కడ చూడండి, లిప్స్టిక్ అచ్చులు. అవును, అమ్మాయి మగవాళ్ళు షూలు వేసుకుని లోపలకు దూకుండాలి. అమ్మాయి ఒకవేళ అవిటిదై ఉండాలి, లేదా ఒక కాలుతో దూకేటప్పుడు వచ్చుండాలి. అందువల్ల ఈ కర్టన్లో లిప్స్టిక్ మార్క్స్ వచ్చాయి. అరే సిరంజా, కానీ యూస్ చేయలేదు. అరే రే, ఏంటిది? ఒకే కన్ఫ్యూషన్ గా ఉంది. ఇక్కడేమో సిరంజ్ ఉంది, అక్కడేమో మొగాడి షూ మార్క్ ఉంది. అదేంటంటే ఒక అమ్మాయి మొగాడు షూ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని, ఒకవేళ ఇలా కాకపోతే మొగాడు లిప్స్టిక్ వేసుకొచ్చాడేమో. అలాగే అవంతికాని కత్తితో పొడిచి చంపింది, ఏ ఆధారము లేదు. కానీ అభిజిత్, ఒక విషయం, హంతకుడు అవంతికాని కత్తితో పొడుచుండాలి, కానీ ఎందుకు తిన అరవలేదు? ఎందుకు హెల్ప్ అడగలేదు? సార్, రెండు విషయాల వల్లే ఇవన్నీ జరుగుండాలి. ఒకడు అరవలేదంటే ఖచ్చితంగా వాడి నోరు మూసుకుని ఉంటుంది, లేదా మత్తులో ఉండుండాలి. అందువల్ల మీరు కొంచెం ఈ టీని చెక్ చేసి చూడండి. యు ఆర్ రైట్ సార్, ఇది సీసీటీవీ ఫుటేజ్. వెరీ గుడ్, దీన్ని చెక్ చేద్దాం. తన కాళ్ళల్లో చెప్పులున్నాయిగా, కానీ షూ గుర్తులు. మొహం కూడా మూసే ఉంది. అది ఎవరైనా సరే ఈ నలుగురిలో ఒక్కరే. అభిజిత్, సరిగ్గా చెప్పావు. అవంతిక ఈ టీ తాగే కళ్ళు తిరిగి పడిపోయింది. అలా అయితే టీ వేసిన వాళ్ళు వెంటనే మనం కలవాలి. తిరిగి తిరిగి ప్రశ్న ఇక్కడికే వచ్చి ఆగుతుంది. హంతకుడు పొడిచిన తర్వాత కూడా అవంతిక ఎందుకని అరవలేదు? ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అరిచే పరిస్థితిలో లేనప్పుడు. ఎందుకు తనతో ఇలా జరిగింది? దీనికి సమాధానాన్ని ఇప్పుడు ఈ సగం కప్పు టీయే చెప్తుంది. సార్, మీరేం చెప్పబోతున్నారు? మేడంకి టీలో ఏమైనా కలిపి ఇచ్చారంటారా? అదే, టీ తాగిన తర్వాతే తను మైకంగా పడింది. అప్పుడు ఈ టీని పెట్టిందెవరు? ఇతనే. అయితే ఏంటి? నేను చేసే టీ మేడంకి చాలా ఇష్టం. కానీ మనం ఇలా కూడా అనుకోవచ్చుగా, మేడంకి నువ్వంటే ఇష్టం లేదు, అందుకనే నిన్ను మెట్ల మీద నుంచి తోసేశారా? మరప్పుడు నీకు కోపం రాలేదా? అలా అంటే? అలా అయితే ఒకే ఒక్కటే, ఈ టీ నువ్వు తాగి తీరాలి. నువ్వు బాగా టీ పెడతావు కదా, తాగి చూపించు. వద్దు, నేనెందుకు తాగాలి? ఇది చాలా పాత టీ, నేను తాగను. నువ్వు తాగే తీరాలి. రా, తాగు. సార్, ఇది నిన్న వేసిన టీ, నేను తాగను. చెప్పేది వినండి. అబే, మేం తాగిస్తే నీకు నచ్చకపోవచ్చు, నువ్వే తాగు. ఇప్పుడు ఇడికి ఏమీ అవ్వదు కదా.
తెలీదు. సరితా మేడం, వీడు ఈ టీ వేసేటప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారుగా. భయపడకండి, కళ్ళు తిరిగి పడిపోయాడంతే. సార్ ఆ, సార్, రోహిత్, రూపాలి, మాన్వి యొక్క లొకేషన్ చూసారంటే ముగ్గురు ఈ బంగ్లా చుట్టూ 3 కిలోమీటర్లో ఉన్నారు. నిన్న కూడా నైట్ చుట్టుపక్కనే ఉన్నారు. ఏంటి? సార్ ముగ్గురు వాళ్ళ రూమ్లోనే ఉన్నారు. రోహిత్ రూమ్ నంబర్ 2, మాన్వి ఏమో రూమ్ నంబర్ 15, రూపాలి నంబర్ 26. అభిజిత్, దయా, సార్, ఆ రోహిత్ నాపండి. మేము మాన్వి రూపాన్ని కలుస్తాం. జాగ్రత్త. ఎవరు? సార్, రూమ్ సర్వీస్ టీ తీసుకొచ్చాను సార్. టీ ఎవరు అడిగారయ్యా బాబు? సార్ మీరే సార్. నేనా? నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, వెళ్ళు, బయలుదేరు. సార్, ఆర్డర్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు, టీ తాగాల్సిందే. అరే చెప్తే వినవా ఏంటి? ఏంటయ్యా? టీ తీసుకొచ్చాను సార్. పొద్దున్నే తాగేవా ఏంటి? అది సరే గాని నిన్న నువ్వెక్కడున్నావో ఆ విషయం చెప్పు. నీ పెళ్ళికి వచ్చాను. అలాగా? మీరు ముగ్గురు నిన్న నైటు అవంతిక ఇంటికి వెళ్ళారు. నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు కూడా ఇక్కడే స్టే చేసావా? మీరిక్కడే ఉన్నారా? చాలా అమాయకులు. నేను నిజమే చెప్తున్నాను, వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారని నాకు ఈ తెలీదు. సిరంజిలో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవి నీవే అనుకుంటా. డాక్టర్ మాలవి, అవంతిక బాడీ దొరికిన రూమ్లోనే మాకు ఈ సిరంజి కూడా దొరికింది. అక్కడ ఒక కర్టన్ ఉంది. ఆ కర్టన్లో లిప్స్టిక్ మార్కు ఉంది. దీన్ని చూడండి. రూపాలి మేడం, ఇది మీ పెదాల మీద ఉంది కదా? ఏంటి, నా లిప్స్టిక్కా? లేదు సార్, అసలు అది నా లిప్స్టిక్ కాదు. ఎవరో దాన్ని దొంగలించుండొచ్చు. దాన్ని నేను కోల్పోయాను. ఓ అలాగా. మీకు దొరక్కుంటే దీన్నెప్పుడు వేసుకున్నారు? బాస్, ఆ, రోహిత్ షూ తీసి చూడండి. రోహిత్, నీ షూ తీయి. రైట్ సైడ్ షూ తీయి. త్వరగా. ఇలా ఇవ్వు. ఇదే, వీడే బాస్. ఏంటి రోహిత్, నీ షూల్లో ఉన్న గుర్తు అవంతిక బాడీ పక్కనే ఉన్నాయంట. సార్, నిన్న రాత్రి నా షూని ఎవరో తీసుకెళ్లారు. మర్యాదగా నిజం చెప్పు. ఒక్క షూ గుర్తు మాత్రమే ఎలా ఉంది? ఇంకో కాలుకి ఏం వేసుకున్నావు? సార్, ఇంకో కాలుకి ఏం వేసుకున్నావో చెప్పు. సార్, ఇక్కడ నేల పూర్తిగా ఎండిపోయింది. అయితే షూ గుర్తులు పడవుగా? నీటితో భూమిని బాగా తడిపారు. ఆ తర్వాత ఈ గుర్తులన్నీ బాగా పడ్డాయి. చూద్దాం. కానీ ఇక్కడ చెప్పు గుర్తుంది కదా? పదండి, సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. సరే, నలుగురిలో ఇతను కూడా ఒకడున్నాడు. ఇతనే లోపలికొచ్చాడు, కానీ బయటకు వెళ్లి ఫుటేజ్ ఏది లేదే. సార్, దీన్ని చూడండి. ఈ మనిషి లోపలికొచ్చిన వెంటనే వెనక వైపు నుంచి ఒక బైక్ వెళ్ళింది. ఒకవేళ ఈ బైకోడు తన్ని వదిలి కూడా వెళ్ళుండొచ్చు కదా. అంటే తీసుకెళ్ళడానికి ఎవరైనా వచ్చుండొచ్చుగా. ఈ వ్యక్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చాడంటే సరిగ్గా 1:15 వచ్చాడు. ఫారెన్సిక్ రిపోర్టు ప్రకారం అవంతిక మరణం వచ్చి 2:30 గంట నుంచి 4 లోపు జరిగింది. ఈ మోటార్ సైకిల్ వాడికి ఫోన్ చేసి ఉంటుంది, కానీ వాడు తిరిగి వెళ్ళాలి కదా. అప్పుడు ఒక పని చేద్దాం శ్రేయ. ముందు మనం ఏం కనిపెట్టాలంటే అదేంటంటే 1:15 నుంచి 4 గంటల వరకు ఎటువంటి అన్నోన్ నెంబర్ యాక్టివ్లో ఉంది అని. అదేంటంటే ఈ మోటార్ సైకిల్ వాడి నెంబరు అందులో ఉందని కనుక్కోవాలి. సరైన మాంత్రికుల్లో ఉన్నాడు. తిన్నగా మెయిన్ గేట్లోంచే లోపలికొచ్చింది, కానీ తప్పించుకొని పోయింది బ్యాక్లో ఉన్న డోర్ ద్వారా. సార్, ఇదిగోండి 5వ నంబర్. ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంది.
కానీ ఈ నంబర్ ఎక్కడ కూడా సరిగ్గా లేదు. ట్రావెల్ చేస్తూనే ఉంది. ట్రావెల్ చేస్తున్నాడు. వదిలిపెట్టొద్దు మనం. సార్, చివరిగా మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. మీరంతా ఎవరు? మేము సిఐడి నుంచి వచ్చాం. మీ ఇల్లు మొత్తం మేము చెక్ చేయాలి. ఎందుకు? అయినా ఇక్కడ మీకేం దొరుకుతుంది? అది మేము చెక్ చేసిన తర్వాతే కదా తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు లేరు. శ్రేయ, ముందు మీరు దారి వదలండి. మా ఏం పని పూర్తి చేస్తున్నారు? చేసుకునివ్వండి. ఆగండి. సార్, ఇప్పుడు చాలా ఎలుకలు తిరుగుతున్నాయి. లేవరా, లే. లేదు సార్, నేనేం చేయలేదు సార్. నా మాట వినండి సార్, నేనేం చేయలేదు. విశాల్, కాంట్రాక్ట్ కిల్లర్ విశాల్, సోఫా వెనకాల ఉండి ఆడుకుంటున్నావా? సార్, అది మీ అందరికీ ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉన్నానని? మీ ఫోన్ నంబర్తోనే వచ్చేసాం. తర్వాత చెప్పు, అవంతికాని నువ్వు ఎందుకోసం హత్య చేశావు? నేను అక్కడికి వెళ్ళడం నిజమే సార్, కానీ వెళ్ళింది నా డబ్బులు తీసుకోవడానికి. నేను తనని చంపలేదు సార్. బాస్, ఒక నిమిషం. నా దగ్గర ఒక ఆధారం చిక్కింది. ఎర్రను వెతుక్కుంటూ ఎలుకొచ్చేసింది దయ. హలో, ఎక్కడున్నావు? బైక్ ఎందుకు ఆపలేదు? బైక్ నేను ఆపలేను. ఆపలవంటే డబ్బులు కింద వేసేయి, నేను తీసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వెయ్యలేను. నువ్వెక్కడున్నావు? నా ముందుకు ఎందుకు రావట్లేదు? ఎటు చూడు, నన్ను ఎవరైనా పట్టుకుంటారని భయంగా ఉంది. బండిని ఆపు, వచ్చి డబ్బులు తీసుకుంటా. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. లేదు, నేను ఇక్కడ ఆపను. నాకు రిస్క్ ఉంది. అందుకని నువ్వే బైక్ డ్రైవ్ చేసుకుని నా దగ్గరికి రా. బండి నడుపుతున్నప్పుడే నేను డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వా? రోహిత్, డాక్టర్ మాన్వి, రూపాలి, విశాల్, నలుగురికి అవంతిక బాగా తెలుసు. అంటే పాత శత్రువు అని చెప్పొచ్చు. నలుగురు తన్ని హత్య చేయడానికి చూశారు. నలుగురు కలిసి తన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారు. తర్వాత ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేశారు. అన్నట్టు మీలో ఒకరు లేదంటే ఇద్దరు కన్ఫర్మ్గా ఏదో ఒక ప్లాన్ వేశారు. మీరు అనుకున్నట్టుగానే అవంతికని కూడా లేపేశారు. ఆ చోట మాకు రోహిత్ షూ దొరికింది. అది ఒకే ఒక షూ. అక్కడే మాకు డాక్టర్ మాన్వి ఇంజెక్షన్ కూడా దొరికింది. కానీ దానివల్ల హత్య జరగలేదు. అండ్ రూపాలి, నీ లిప్స్టిక్ గుర్తులు. తర్వాత విశాల్ గారు ఇరుక్కుంటున్నారు. ఆయన మేము తప్పించుకొనిచ్చినప్పుడు హఠాత్తుగా కథలో ఒక ట్విస్ట్ వస్తోంది. అక్కడికొచ్చారే ఆవిడే సోనాలి. 50 లక్షలు తీసుకొస్తున్నారు. ఏంటి? మీరు కావాలని నన్ను వదిలేశారా సార్? ఆ షూలో చేతి రేఖలున్నాయి. షూలో కాళ్ళ గుర్తులే ఉంటాయి, చేతుల గుర్తులు ఎలా ఉంటాయి? అభిజిత్,
ఎవరు చేతి రేఖలో ఉన్నాయో వాడు కాల్లో షూ వేసుకోలేదు, చేతికి వేసుకున్నాడు. ఇలా చూడు. ఇంకో విషయం, ఎవరు ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయో వాళ్ళ రైట్ చేతి వేళ్ల మీద ఒక గీత ఉంది. రైట్ హ్యాండ్ వేళ్ళు చూపించు. నేనా? ఎందుకు? చూపిమని చెప్పానుగా. చెయ్యి చూపించరా, వెళ్ళు. చెప్పండి సోనాలి గారు, అవంతికని మీరెందుకు చంపారు? నేను అవంతికని హత్య చేయలేదు. విశాల్కి డబ్బులు ఇవ్వాలి, ఆ పని మాత్రమే నాకు ఇచ్చారు. వీళ్ళలో ఎవరు మీ దగ్గర డబ్బుని ఇవ్వమని చెప్పింది? నేనా? నేనేం చేయలేదు సార్. సార్ నేను రూమ్లో నిద్రపోతున్నాను సార్. మీ అందరి సెల్ ఫోన్ సిగ్నల్స్ అవంతిక వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాయి? అందరూ అబద్ధం చెప్తున్నారు. మేమక్కడ లేమని మీలో ఏ ఒక్కరూ చెప్పలేరు. సోనాలి, ఎవరు చెప్పింది? ఆవిడే. ఏంటి మణి, నువ్వా? ఏయ్, అలాగైతే నువ్వేనా? నువ్వు కాకుండా ఇంకెవరూ ఈ పని చేయలేరు. డాక్టర్ మాన్వికే ఈ విషయాలన్నీ తెలిసుంటాయి. ఒక చిన్న కట్ పడితేనే అవంతిక ప్రాణం పోతుందని మీకు తెలుసు కదా? అవును, నేనే తన్ని చంపేశాను. నా కూతుర్ని కూడా తనే కదా హత్య చేసింది. అందుకని నేను చేసిన తలుచుకొని బాధపడలేదు. అవంతికని చంపాలని నేను చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేస్తూనే ఉన్నాను. సోనాలి నా కోసం చాలా సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఉంది. దాని తర్వాత ఒకరోజు సోనాలి నా దగ్గర చెప్పింది, మమ్మల్ని తను వాళ్ళ ఇంటికి పిలుద్దాం అనుకుందంట. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. మాస్టర్ ప్లానా? ముందు నేను ఈ మర్డర్ ప్లాన్ని క్యాన్సిల్ చేశాను. ఆ తర్వాత కలవకుండానే విశాల్ దగ్గర అవంతిక మర్డర్ ప్లాన్ని అప్పగించాను. ఆ తర్వాత సోనాలి చేతుల మీద అవంతిక మర్డర్ ప్లాన్ని ప్లే చేశాను. చాలా సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, అందుకే నేను ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేసేయి. ఏంటి మేడం? టీ. చాలా ఎస్ మ్యామ్. వెళ్ళు. ఇది మన మధ్యలో ఉండే విషయం, అందుకని చెప్తున్నాను. వాళ్ళని కూడా నీతో పాటు తీసుకురా. తీసుకొచ్చాక పని పూర్తి చేయి. ఆ తర్వాత నువ్వు పీసీఓలోంచి కాల్ చేసి అందరినీ పిలిచావు. అవంతిక బంగ్లా పక్కకి. అప్పుడేగా మేం కన్ఫ్యూజ్ అవుతాం, ఎవరో కనిపెట్టలేం అనుకున్నావు. చెయ్యాల్సి వచ్చింది సార్, చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడంతా అవంతికని నేను కలుస్తున్నానో నా బిడ్డ నాకు గుర్తుకొస్తుంది సార్. అప్పుడంతా నా రక్తం మరిగిపోతుంది. అందుకనే ఇది నేను చేశాను. మీ పాప చనిపోయినందుకు మా ప్రగాఢ సంతాపాలు. కానీ ఒక హత్యను చేసి ఆ నిందనితరుల మీద మోపడానికి చూడడం, అలా ఉంటే అవంతికకి నీకు తేడా ఏంటి? సోనాలి, విశాల్, అలాగే డాక్టర్ మాన్వి, అవంతిక హత్య కేసులో మీ ముగ్గురిని నేను అరెస్ట్ చేస్తున్నాను. మీ మిగతా జీవితం మొత్తం జైల్లోనే మీరు గడపబోతున్నారు.